ఒకప్పుడు ఈ భూమిపై దేవతల నగరం ఒకటి ఉందని చెప్తుంటారు. ప్రపంచంలో వాళ్ళెవరు చూడని సొగస్సు, శక్తి, విజ్ఞానం అన్నీ ఒకే చోట ఉండే నగరం అదే అట్లాంటిస్. కానీ ఆ నగరం ఇప్పుడు ఎక్కడ లేదు. ఎందుకంటే అది పూర్తిగా సముద్ర గర్భంలో కలిసిపోయిందని అంటూ ఉంటారు. ఆ నగరం నిజంగానే ఉందా? లేక అది కేవలం కల్పితం మాత్రమేనా? అనేది ఈ రోజు ఈ వీడియోలో తెలుసుకుందాము. ఇంకెందుకు లేట్ లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. వేలాది ఏళ్లుగా శాస్త్రవేత్తలు, చరిత్రకారులు అండ్ దాంతో పాటు దర్యాప్తుదారులు అందరూ ఒకే ప్రశ్నకి సమాధానం వెతుకుతున్నారు. అదేంటంటే అట్లాంటిస్ ఏమైంది? అట్లాంటిస్ అనే నగరం నిజంగా ఉందా? లేకపోతే పురాణాల్లో చెప్పిన గాథ మాత్రమేనా అని వెతుకుతున్నారు. ఒకసారి ఈ నగరం ఎలా పుట్టిందో తెలుసుకుందాము. క్రీస్తు పూర్వం 360లో గ్రీకు తాత్వికుడు ప్లేటో తన రచనల్లో అట్లాంటిస్ అనే నగరాన్ని వర్ణించాడు. అతని మాటల ప్రకారము అది ఒక శక్తివంతమైన దీపరాజ్యం, సాంకేతికంగా ముందున్న దేశం, ఉన్నత విజ్ఞానం, ఆధునిక నిర్మాణాలు అండ్ దాంతో పాటు ఆకాశాన్ని అంటే కట్టడాలు అంతా అందులో ఉండేవి. మానవాళికి కనుగొని శక్తులతో వారు జీవించేవారు అని చెప్పేసి ప్లేటో తన రచనలో చెప్పుకొచ్చాడు. అయితే ఈ నగరం ఎలా నాశనమైందో ఇప్పుడు ఒకసారి చూద్దాము. ప్లేటో చెప్పినట్లయితే దేవతలకు కూడా భయం వేసేలా అధిక బలంతో ఉన్న ఈ నగరం అహంకారం, ధర్మాన్ని విస్మరించడమే దీని పతనానికి కారణమైందని చెప్తుంటారు. చివరికి ఒకే రోజులో ఒకే రాత్రిలో భారీ భూకంపాలు, మహత్తరమైన సునామీతో అది పూర్తిగా సముద్ర గర్భంలో కలిసిపోయింది అని తన రచనలో చెప్పాడు. అసలు అట్లాంటిస్ ఎక్కడ ఉంది? ఈ రోజు వరకు ప్రపంచంలోని అనేక ప్రాంతాల్లో అట్లాంటిస్ కోసం అన్వేషణ జరుగుతూనే ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ అట్లాంటిక్ సముద్రం దగ్గర అండ్ దాంతో పాటు స్పెయిన్ సమీపంలో, సహారా ఎడారి, అంటార్కిటికా ప్రతి చోట అట్లాంటిస్ ఉందేమో అనుమానాలే. నాసా ఉపగ్రహ చిత్రాల్లో కనిపించే కొన్ని వలయాకార నిర్మాణాలు, కొన్ని సముద్రపు శిథిలాలు ఇవన్నీ ఆ నగర అవశేషాల అన్న డౌట్స్ అయితే కలిగిస్తున్నాయి. ఒక వర్గానికి చెందిన శాస్త్రవేత్తలు ఇలా అంటున్నారు. అట్లాంటిస్ అసలే లేదు. అది ప్లేటో ఊహా ప్రయోగం మాత్రమే. ఆయన తాత్విక సిద్ధాంతాలను చర్చించడానికి ఒక ఉదాహరణగా సృష్టించిన కథ అని అంటూ ఉంటారు. ఇంకొక వర్గం మాత్రం అట్లాంటిస్ నిజంగానే ఉందని, అది భూమిపైన అతి పురాతన నాగరికత అని ఖచ్చితంగా నమ్ముతుంది. ఇంకొంతమంది బలంగా నమ్మే సిద్ధాంతం ఏంటంటే అట్లాంటిస్ వారు భూమికి వచ్చిన ఏలియన్ల వారసులు అని చెప్తుంటారు. వాళ్ళకి అద్భుతమైన శక్తులు ఉండేవని, మనం ఇప్పుడు కనుగొంటున్న టెక్నాలజీ వాళ్ళు అప్పట్లోనే ఆవిష్కరించారని చెప్పి కూడా నమ్ముతుంటారు. కలలు కొనడం ఒకటి అండ్ దాంతో పాటు స్వప్నాన్ని వెతకడం మరొకటి. అట్లాంటిస్ నిజంగా సముద్రంలో మునిగిపోయిందా? లేక ఇప్పటికీ ఏదో చోట దాగి ఉందా అన్న విషయం ఇంకా ఒక మిస్టరీగానే మిగిలిపోయింది. ఒక విషయం మాత్రం నిజం. అట్లాంటిస్ అనే ఆ గాథ ఎప్పటికీ మన ఊహల్లో ఉంటుంది. బట్ ఇది ఇప్పటి వరకు ఎక్కడ ఉన్నట్టు కూడా ఎక్కడైతే ప్రూవ్ అవ్వలేదు. ఇంతకీ మీరేమనుకుంటున్నారు? నిజంగా ఈ అట్లాంటిస్ అనే నగరం ఉందా? లేకపోతే ఇవి కేవలం కల్పిత గాథలా అని చెప్పేసి మీ ఒపీనియన్ అంటే కింద కామెంట్ చేసి చెప్పండి. అండ్ ఈ వీడియో నచ్చితే లైక్స్ అండి. ఇలాంటి మరిన్ని వీడియో కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి.